వెల్కమ్ టు హెల్త్ ఫెల్. అప్పుడు దాకా నార్మల్గా ఉన్న వాళ్ళు సడన్గా తుమ్ములు, దగ్గులు, కళ్ళమ్మడ నీళ్లు కారడం, ఇలాగా ఒకసారిగా ఫీవరిష్గా అనిపించడం, ఇలాగ రకరకాల సిమ్టమ్స్తో ఇబ్బంది పడడం, ఇక్కడ ఏదో పడలేదు అనుకోవడం మనం చాలా కామన్గా గమనిస్తూ ఉంటాం. మరి ఈ ఎలర్జెన్స్ని ఎలా గుర్తించాలి, అసలు ఎలర్జీ అంటే ఏంటి, ఎలా మేనేజ్ చేయాలి, అండ్ సైనసైటిస్ అనే సమస్యకి తలనొప్పికి ఎంతవరకు సంబంధం ఉంటుంది, సైనసైటిస్ ట్రీట్మెంట్స్లో ఏ ఏ విషయాలు ఉంటుంటాయి, యాంటీబయాటిక్స్ అందరికీ పనిచేస్తాయా, సైనసైటిస్కి సర్జరీ ఎప్పుడు అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ కోకా రాంబాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్కారం అండి. ఈ ఎలర్జీ అనేది నవేడేస్ చాలా మందిని బాధిస్తూ ఉందండి. అంటే అసలు బేసిక్గా ఇమ్యూనిటీ తగ్గడమా, అసలు ఎలాంటి విషయాలు ఉంటాయి అంటారు? ఎలర్జీ అంటే అందరూ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఇది ఒక ఇమ్యూన్ రెస్పాన్స్. అంటే ఇమ్యూనిటీ అంటే కూడా చాలామందికి తెలియకపోతుండొచ్చేమో. ఇమ్యూనిటీ అంటే ఒకటి ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద బాడీ, అంటే రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి. ఇది మన బాడీలో ప్రతి అవయవం లోపల ఎంతో కొంత వ్యాధి నిరోధక శక్తి ప్రతి దానికి, ప్రతి అవయవంకి ఉన్నది. అట్లాగే మన ముక్కుకు కూడా చాలా వరకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది దాని లోపల. అది ముక్కు అనేది మనం చూస్తే మనం అందరం అనుకుంటాం ముక్కు ఎందుకు, గాలి పీల్చుకోవడానికి. గాలి అనేది ఏమిటి దానిలో ఆక్సిజన్ ఉంటుంది. అది అవసరమైంది మనకి ఆక్సిజన్. కానీ అవసరం లేనివి చాలా ఉంటాయి గాలిలో. ఎట్లా అంటే దానిలో పొల్యూషన్ ఉండొచ్చు, డస్ట్ ఉండొచ్చు, స్మోక్ ఉండొచ్చు, కెమికల్స్ ఉండొచ్చు, లేకపోతే అన్వాంటెడ్ ఎన్నో థింగ్స్ ఉంటాయి. వీటన్నిటిని ముక్కు తన పరంగా కొంతవరకు దాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా, అలాగే దాన్ని ట్రాప్ చేయడం ద్వారా, లైక్ దానిలో ఉండే వైరస్, బ్యాక్టీరియా, ఫంగై అనే సూక్ష్మ క్రిములు కూడా చాలా ఉంటాయి గాలిలో. వీటన్నిటిని నోస్ ఎంతో పకడ్బందీగా ఫిల్టర్ చేసి వాటిని హామ్ చేయకుండా, బాడీకి హామ్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేస్తుంది, మొత్తానికి క్లియర్ చేస్తుంది. బట్ ఎక్కడైనా ఒక వ్యాధి నిరోధక శక్తిలో లోపం ఉన్నప్పుడు ఈ పర్టికులర్ ఐటమ్స్ ఏవైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయో అది బాడీలో ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది. దీన్ని సింపుల్ టర్మ్స్లో ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ వచ్చినప్పుడు యూజువల్గా వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టు సడన్గా తుమ్ములు రావడము, నీళ్లు కారడం, ముక్కు దిబ్బడ వేయడము, కళ్ళు దురదబెట్టడం, చెవులు దురదబెట్టడం, ఒకలాంటి ఫీవరిష్ సెన్సేషన్స్, ఇవన్నీ కూడా ఎలర్జీ యొక్క సిమ్టమ్స్, అంటే వాటికి లక్షణాలు అంటాం. ఓకే, దేనికి ఎలర్జీ ఉంది అని ఎలా గుర్తించాలంటారు? ఇప్పుడు మనం ఎక్కడైతే మన లివింగ్ కండిషన్స్ మనం ఉంటాయో, అంటే జనరల్గా మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే దేనికి ఎలర్జీ వస్తుంది అంటే అది వచ్చినప్పుడు, అంతకుముందు లేకపోతే అప్పుడు కానీ మనం దేనికన్నా అన్వాంటెడ్ థింగ్స్కి ఎక్స్పోజ్ అయ్యామా. లైక్ చూడండి, ఇప్పుడు చాలామంది డస్టింగ్ అది చేస్తుంటారు ఇళ్లలో. ఇప్పుడు లేడీస్ డస్టింగ్ చేయగానే వాళ్ళకి తుమ్ములు వస్తుంటాయి. సో దే హ్యావ్ టు మేక్ ఏ నోట్, అంటే ఇట్లా వస్తుంది. అలాగే ఇంకా దేనికన్నా పోలెన్, అంటే ఈ చెట్లలోకి మధ్యలో వెళ్తారు, ఏదో ఫారెస్ట్కి వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికన్నా వెళ్తారు ఎక్కువ థిక్ గ్రీనరీ ఉన్న దగ్గరికి. అలాగే ఇంకేమైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, పర్టికులర్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు స్విమ్మింగ్ చేస్తారు కొంతమందికి, లేకపోతే సడన్గా కొన్నిటికి ఎక్స్పోజ్ అవుతుంటారు, గాలికి ఎక్స్పోజ్ అవుతుంటారు. సో ఇట్లాగా వాళ్ళు కొన్ని అబ్జర్వ్ చేస్తే వెంటనే కొంత ఐడియా అయితే డెఫినెట్గా వస్తుంది దేనికి ఎలర్జీ వస్తుందని. ఇప్పుడు డస్ట్ అనేది చాలా కామన్, మనం అందరం చూస్తుంటాం. అది హౌస్ డస్ట్ అంటాం. ఎందుకంటే ఇళ్ల లోపల ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మనం అన్సీన్ డస్ట్ అనేది చాలా ఉంటుంది, కలెక్టెడ్ డస్ట్ అంటాం. ఈ డస్ట్ని మనం స్వీప్ చేస్తున్నప్పుడు, అంటే ఊడుస్తున్నప్పుడు అది పైకి లేస్తూ ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఆర్టికల్స్ మీద అది సెటిల్ అయ్యి మనం తెలియకుండా మనం దాన్ని పీలుస్తుంటాం. చాలాసార్లు చాలామంది కంప్లైంట్ ఏమొస్తుందంటే పొద్దున్న లేవగానే తుమ్ముతున్నామంటారు. సో రాత్రంతా వాళ్ళు ఈ పర్టికులర్ డస్ట్ ఫ్యాన్ వేసుకోవడం ద్వారా ఆ డస్ట్, సెటిల్డ్ డస్ట్ కూడా పైకి లేవడం, అది పీల్చుకోవడం రాత్రంతా, పొద్దున్న లేవగానే ఒకలాంటి అలర్జిక్ రియాక్షన్ లాగా ఇది అవ్వడం. అలాగే కొన్నిసార్లు గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా చాలామందికి వాళ్ళకి ఎలర్జిక్ సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి. సో అబ్జర్వేషన్ ద్వారా చాలా విషయాలు ఎందుకు వస్తుంది అనేది మనం ముందే కనుక్కోవచ్చు. ఓకే, అంటే ఎప్పుడైనా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా పడకపోవడం ఉంటుంది కదండి, అలా ఫుడ్ ఎలర్జీస్ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు అంటారా? యా, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫుడ్ కూడా ఒకలాంటి దాని లోపల ఉండే కెమికల్స్ అంటే నథింగ్ బట్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అనేవి కొంత ఎలర్జీ కాజ్ చేసే గుణం ఉంటుంది ఈ ప్రోటీన్స్కి. ఆ ఫుడ్ ఐటమ్ లోపల పర్టికులర్, లైక్ ఉదాహరణకి మనం డ్రై ఫ్రూట్స్ కానీ, కొన్ని బీన్స్ కానీ, కొన్ని ఎగ్ ప్రోటీన్స్ కానీ, లేకపోతే కొన్ని సీ ఫుడ్ లైక్ ప్రాన్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, కొన్ని ఇట్లాంటివి పర్టికులర్ ఆ ప్రోటీన్ వాళ్ళకి పడనప్పుడు వాళ్ళు తిన్న వెంటనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు తినడం అనేది ఇది డైజెస్టివ్ సిస్టమ్, అంటే నోట్లో పెట్టుకొని మింగడం ద్వారా. సో సిమ్టమ్స్ ఎక్కువ ఆ భాగానికి సంబంధించింది ఉంటుంది, కానీ ముక్కుకు సంబంధించింది తక్కువగా ఉంటుంది.
సో ఇట్లాగా తినేటప్పుడు వచ్చే కంప్లైంట్స్ని అంటే నోట్లో కనుక అంటే గొంతు లోపల ఏమైనా ప్రాబ్లం రావడం కానీ అట్లాంటివి ఉంటే వాళ్ళు ఏం తీసుకున్నారు ఏం తాగారు అట్లా మనం దాన్ని కేటగరైజ్ చేసి అబ్జర్వ్ చేసుకోవచ్చు. కొంతమంది ఎలా ఉంటారంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం కానీ స్టిల్ ఈ ఎలర్జీ సిమ్టమ్స్ బాధిస్తున్నాయి అన్న వాళ్ళకి ఆ ఎలర్జెన్స్ని గుర్తించే టెస్టులు అంటూ ఏమన్నా ఉన్నాయా? అలర్జీ గుర్తించడానికి చాలా రకాల టెస్టులు ఉంటాయండి. ఒకటి సింపుల్ బ్లడ్ టెస్ట్ లోపల మనం కొన్ని పారామీటర్స్ని చెక్ చేయొచ్చు. ఐజీ అని ఉంటుంది, అది చెక్ చేస్తాము. అలాగే ఎలర్జీ దేనికి వస్తుంది అనేది స్పెసిఫిక్గా కొన్ని యాంటీబాడీస్ అంటే బాడీ ఎప్పుడైతే ఎలర్జీకి లోనవుతుందో కొన్ని యాంటీబాడీస్ని అది తయారు చేస్తుంది ఫైట్ చేయడానికి. యాంటీబాడీస్ ఆర్ నథింగ్ బట్ ఫైటింగ్ కెపాసిటీ ఉన్న ఎలిమెంట్స్ అవి. సో అవి మనము మెజర్ చేయొచ్చు, దాన్ని బ్లడ్ ద్వారా కూడా మెజర్ చేయొచ్చు. అలాగే ఇంకా అడ్వాన్స్డ్ టెస్టింగ్ ఏంటంటే మనము డైరెక్ట్గా స్కిన్ మీదనే స్కిన్ ప్రిక్ టెస్ట్ అని అది చేస్తాము. దానిలో ఏంటంటే కొన్ని గ్రూప్స్ ఆఫ్ ఐటమ్స్ని తీసుకొని మనం వాళ్ళకి ఎక్కువగా దేనికి ఎలర్జీ వస్తుందో, వాళ్ళకి ఎక్కువగా ఎయిర్ నుంచి ఎలర్జీ వస్తుందా లేకపోతే ఫుడ్ నుంచి ఎలర్జీ వస్తుందా, అలాగా డ్రగ్స్ నుంచి వస్తుందా, అలా మనం కేటగరైజ్ చేసి వాళ్ళకి కొన్ని స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ టెస్ట్ స్కిన్ మీద మనం టెస్ట్ చేస్తాం. సో దీనిలో ఏంటంటే చాలా వాళ్ళకి సెన్సిటివిటీను స్పెసిఫిసిటీ అంటాము, అంటే దాని వ్యాలిడిటీ ఆఫ్ టెస్ట్ని అది చాలా కరెక్ట్గా వస్తుంది దాని లోపల. సో దాని లోపల వాళ్ళు మెజర్ చేయడం ఏంటంటే ఒక స్టాండర్డ్ పారామీటర్ని పెట్టుకొని దానికి అగైనెస్ట్గా ఎంత రియాక్షన్ చూపిస్తుంది బాడీ అనేది మెజర్ చేస్తాం. ఓకే. సో స్కిన్ మీద చేస్తాం, అది వెరీ సింపుల్ టెస్ట్. యూజువల్గా ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనము మెనీ ఐటమ్స్ వీ కెన్ టెస్ట్ ఎట్ ఏ టైం. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 40 to 150 ఐటమ్స్ని మనము ఒకేసారి ఎట్ వన్ సిట్టింగ్ మనం టెస్ట్ చేసి చూడొచ్చు. సో దానిలో రియాక్షన్ని మనం మెజర్ చేసుకొని వీటి కేటగిరీస్కి ఉన్నది కాబట్టి దీని నుంచి వాళ్ళు ప్రొటెక్షన్ కానీ ప్రివెన్షన్ కానీ అలా చేయొచ్చు. ఇప్పుడు ఆ పర్టికులర్ టెస్ట్ని ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్డ్ థెరపీస్ లోపల ఇమ్యూనోథెరపీలో యూజ్ చేస్తున్నాము. ఇమ్యూనోథెరపీ అంటే నథింగ్ బట్ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం. ఇమ్యూనిటీని ఎట్లా బూస్ట్ చేయాలి, దేనికి ఎలర్జీ వస్తుందో దానికి ఇమ్యూనిటీ మనం బూస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కోవిడ్ వచ్చింది, మనం వ్యాక్సిన్ ఇచ్చాము అంటే కోవిడ్కి అగైనెస్ట్ రెసిస్టెన్స్ డెవలప్ చేసాం. అలాగే ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఎలర్జీని ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో ఆ టెస్ట్ లోపల దానికి సంబంధించిన యాంటీ అలర్జన్ మనం ఒకటి ప్రిపేర్ చేసి వాళ్ళకి పీరియాడిక్గా అంటే స్లోగా మనం ఎట్లయితే వ్యాక్సిన్ ఫస్ట్ 1 డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోస్ ఎట్లా తీసుకున్నామో దీనికి ఏంటంటే బిట్ ప్రొలాంగ్డ్, కొంచెం ఎక్కువ రోజులు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. దిస్ కమ్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ ఫామ్. అది మనం నోట్లో డ్రాప్స్ లాగా ఉంటుంది, పోలియో డ్రాప్స్ లాంటి డ్రాప్స్లో ప్రిపేర్ అయ్యి వస్తుంది అది. సో వీక్లీ 2 times or 3 times దే హ్యావ్ టు టేక్ డిపెండింగ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ దే ఆర్ ఎలర్జిక్. ముందరనే అది డిసైడ్ చేస్తాం. స్లోగా అది తీసుకుంటున్న కొద్దీ కూడా ఆ పర్టికులర్ రేటింగ్కి వాళ్ళు స్లోగా ఎలర్జీని ఇంప్రూవ్ అంటే క్యూర్ అవుతారు వాళ్ళు. దీని రిజల్ట్ ఇప్పుడు చాలా బాగా ఉంది. ఆల్మోస్ట్ 70 to 80% ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే ఆర్ షోయింగ్ వెరీ గుడ్ రిలీఫ్. ఆల్మోస్ట్ 3 to 5 years కూడా ఉంటుంది. ఇది ఇంకా దీని వ్యాలిడిటీ మనం అంటే యూజ్ చేస్తున్న కొద్దీ ఇంకా తెలుస్తుంది. మేబీ విల్ బీ యూటిలైజింగ్ ఇట్ మోర్, ఎందుకంటే ఇప్పుడు అలర్జీ ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి. ఇన్ అవర్ డైలీ ప్రాక్టీస్ వీఆర్ సీయింగ్ ఆల్మోస్ట్ 40 to 60% ఆఫ్ దీస్ అలర్జీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అది నోస్ కానివ్వండి, లేకపోతే చెవి కానివ్వండి, లేకపోతే గొంతుకు కానివ్వండి, ఓవరాల్గా ఎలర్జీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువవుతున్నాయి. అంటే సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. అంటే మేబీ మనం కేటగరైజ్ చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు అర్బనైజేషన్ అంటే సిటీ డెవలప్మెంట్స్, సిటీలో ఉండే పొల్యూషన్ కానివ్వండి, డస్ట్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, అలాగే లివింగ్ కండిషన్స్ కూడా మనం వీ హ్యావ్ టు బీ అబ్జర్వింగ్. సో ఇప్పుడు ఉండే వెరీ క్లోజ్డ్ ఇల్ వెంటిలేటెడ్ హౌసింగ్ కానివ్వండి, ఎక్కువ వెంటిలేషన్ లేకుండా, గాలి వెలుతురు ఇది లేకుండా అక్కడనే ఆ అలర్జన్స్ అన్నీ కూడా ఎక్కువ పీల్చుకోవడం ద్వారా అలర్జీ ప్రాబ్లమ్స్ ఓవరాల్గా చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వీఆర్ ట్రయింగ్ డిఫరెంట్ మెథడ్స్. ఎవరెవరికి ఏది బాగా పనిచేస్తుంది, ఎవరికి ఎక్కువ రిలీఫ్ ఇస్తుంది అనేది వీఆర్ డూయింగ్ దట్ స్టడీ. కాల్ చేద్దామండి. విజయలక్ష్మి గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి విజయలక్ష్మి గారు, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం ఇట్లా నాకు ఆయాసం వస్తుంది మేడం, 40 సంవత్సరాలండి. ఓకే. అయితే టాబ్లెట్ వేసుకున్నప్పుడు తగ్గుతుంది, తర్వాత మళ్ళీ
మళ్ళీ వస్తుంది మేడం. మరీ చలికాలం ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు వారు చెప్పినట్టు ఆయాసం అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ది నోస్ ఇష్యూస్. ఇప్పుడు ఎందుకంటే మనం గాలి పీల్చుకున్నప్పుడు ముక్కు ద్వారా అది లంగ్స్ వరకు పోతూ ఉంటుంది. అదంతా ఒకటే ఒక ట్రాక్ లాగా అనమాట. సో నోస్లో ఉండే ప్రాబ్లం ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ ద లంగ్స్ లోపల ఆయాసం అంటే ఒకలాంటి బ్రాంకైటిస్ లేకపోతే ఆస్తమా ఇవన్నీ కూడా కొంతవరకు నోస్లో ఉండే ప్రాబ్లంకి రిలేటెడ్ ఉంటుంది. సో వీళ్ళు డెఫినెట్గా నోస్లో కూడా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, నోస్లో ఏమైనా మార్పులు వచ్చినాయా, ఎందుకంటే నోస్ అనేది ఒక గేట్వే మన బాడీకి. సో అక్కడి నుంచి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఎలర్జీ అనేది అక్కడే స్టార్ట్ అయ్యి లంగ్స్ లోపల ఎన్హాన్స్ అవ్వడానికి ప్రాబ్లమ్ని చాలా వరకు అది దోహదం చేస్తుంది. కాబట్టి నోస్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే ఈ ఆస్తమా అనే ప్రాబ్లంకి వాళ్ళు కూడా చాలా వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆస్తమా అనేది చాలా దీర్ఘకాలిక సమస్య. అది మందులు తీసుకున్నప్పుడు బాగుంటారు, మళ్ళీ ఏదో ఒక రీజన్కి అది అగ్రవేట్ అవుతుంటుంది. సో ఈ న్యాచురల్గా బెటర్ కావడము ఎక్సర్సైజ్ ద్వారా కానీ లేకపోతే సమ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం అట్లాంటివి చేయడం ద్వారా చాలా వరకు ఆ ప్రాబ్లమ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్తే, చెప్పండి. హలో, నమస్తే అండి, మీకు వస్తున్న అడగండి డాక్టర్ గారిని. ఇది మా బాబుకి 15 years అయింది. ఎండకి వెళ్తే ఎలర్జీ వస్తుంది. ఎండకు వెళ్తే ఎలర్జీ వస్తుంది అంటే అంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయండి? దొరదల్లాగా వస్తుంది. దానికి 3 years క్యూర్ నాకు అవడం లేదు యాక్చువల్లీ. మీ కాల్ క్లియర్గా లేదండి, అది కొంచెం డెర్మటాలజిస్ట్ని కాంటాక్ట్ చేయాల్సిన విషయం అంటారా? మేబీ ఎందుకంటే ఎండకి ఎలర్జీ అంటే ఫోటో సెన్సిటివిటీ అంటాము. యూజువల్గా ఎక్స్పోజ్డ్ పార్ట్స్ లోపల ఎలర్జీ లాగా దురదలాగా కలర్ చేంజ్ కావడం కానీ స్కిన్ ర్యాష్ రావడం కానీ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఫిజికల్ ఎలర్జీ అంటాం దీన్ని. సో వారు అన్న పాయింట్కి మనం కొంత ఇన్పుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎలర్జీ అనేది బాడీ లోపల ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు నోస్ వరకు చూస్తే మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. అలాగే ఇప్పుడు కళ్ళలో వస్తే దాన్ని కంజంక్టివైటిస్ అంటాం. అలాగే గొంతులో వస్తే దాన్ని ఫారింజైటిస్ అంటాం. అలాగే స్కిన్ మీదకి వస్తే డెర్మటైటిస్, ఎగ్జిమా ఇవన్నీ కూడా. సో ఎలర్జీ అనేది బేసిక్గా ఇమ్యూన్ రెస్పాన్స్. ఇమ్యూన్ అంటే బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ ఎక్కడో లోపం. అంటే దీనికి ఎక్కువ శాతం జెనెటిక్గా కూడా మేము చూస్తున్నాం. అంటే జెనెటిక్గా పేరెంట్స్కి ఉంటే ఆల్మోస్ట్ లైక్ more than 50% చిల్డ్రన్ దే క్యారీ ఫార్వర్డ్ దట్. అది ఏ ఏజ్లో అయినా కూడా ఎగ్జిబిట్ కావచ్చు. సో 3 months దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎల్డర్లీ పీపుల్ వరకు కూడా వస్తుంది. బట్ అరౌండ్ 15 to 20 ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా కంప్లైంట్స్ రిలేటెడ్ ఉంటాయి. సో దీనికి చాలా రకాల స్టడీస్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టూ మచ్ హైజీన్ అయ్యాక కూడా కొంతమందికి ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే ఎక్స్పోజ్ కావట్లేదు. చిన్నప్పుడు లైక్ రకరకాల మనం ఇంతకుముందు ఫుడ్ హ్యాబిట్స్ చూస్తే అన్ని రకాల ఫుడ్స్ తినడం ద్వారా మనకి న్యాచురల్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ అంతా చేంజ్ అయిపోయి చాలా సెలెక్టెడ్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ద్వారా న్యాచురల్ రెసిస్టెన్స్ కోల్పోతున్నారు. దాని ద్వారా రకరకాల ఎలర్జీ ప్రాబ్లమ్స్, అది ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఏ రకమైన ఎలర్జీ అయినా రావచ్చు. బట్ ఎలర్జీకి ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్లో ఇప్పుడు డైట్ అనేది కూడా చాలా స్ట్రాంగ్ రీజన్ అవుతుంది. అది చిన్నప్పటి నుంచే మనం కేర్ తీసుకొని వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేయడం ద్వారా, రకరకాల వాటికి ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇవన్నీ కంట్రోల్ చేయొచ్చు. ఓకే, మన టాపిక్ డిస్కస్ చేస్తే అండి మనం ఒకసారి డెర్మటాలజిస్ట్తో మాట్లాడదామండి మీ విషయం. ఓకే, ఈ సైనసైటిస్ అనే కండిషను ఎలర్జీకి సంబంధం ఉంటుందంటారా? మైగ్రేన్కి కూడా సంబంధం ఉందంటారా? ఇప్పుడు ఫస్ట్ నోస్ అని పరంగా మనం చూస్తే నోస్, సైనసెస్ అనేవి రెండు బాడీలో పార్ట్స్. అవి నోస్ అనేది మనకి కనబడే పార్ట్, సైనసెస్ అనేవి మనకు కనబడదు. ఇది స్కల్ లోపల కొన్ని ఎంటీ స్పేసెస్ని దాన్ని సైనసెస్ అంటారు. ఈ సైనసెస్ అనేవి డైరెక్ట్గా నోస్లోకి తెరుచుకొని ఉంటుంది. అంటే మనం పీల్చుకునే గాలి దానిలోకి కూడా సర్క్యులేట్ అవుతుంటుంది. అంటే నోస్లో జరిగే ప్రతిదీ లైక్ ఇప్పుడు ఫిల్టరేషన్ కానివ్వండి, లేకపోతే ఇందాక నేను చెప్పినట్టు ట్రాపింగ్, ఏదన్నా బ్యాక్టీరియా, వైరస్, ఫంగై కానివ్వండి. అలాగే ఈ పర్టికులర్ సైనసెస్ లోపల ఇంకా కొంత వాటికి ఫంక్షన్ కూడా ఉంటుంది. సో ఈ ఫంక్షన్ అనేది నోస్కి కనెక్ట్ అవ్వడం ద్వారా నోస్లో జరిగే ప్రతి చిన్న ప్రాబ్లం కూడా సైనస్కి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సైనసెస్ లోపల ఏమైనా ప్రాబ్లం వస్తే యూజువల్గా ఈ సైనసెస్ అనేవి చాలా పెద్ద ఎంటీ స్పేసెస్, బట్ దే హ్యావ్ దట్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ చాలా నేరోగా ఉంటుంది నార్మల్గా కూడా.
ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు అది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోగానే ఆ లోపల ట్రాప్ అయిన బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరస్ కానీ ఫంగస్ కానీ అక్కడ ఇన్ఫెక్షన్ సెట్ ఇన్ చేస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ అనేది దాన్ని సైనసైటిస్ అంటాం. సో సైనసైటిస్ని యూజువల్గా ఎట్లా గుర్తించాలి అంటే, యూజువల్గా అంతకుముందు ఒక కోల్డ్ లైక్ సిమ్టమ్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కొంత డిశ్చార్జ్ అంటే నోస్లోంచి వచ్చే ఒక చీమిడి లాంటిది ఎల్లో కలర్ కానివ్వండి, గ్రీన్ కలర్ కానీ అది రావడము, నోస్ బ్లాక్ కావడము, ఒకలాంటి డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది. ఈ డ్రాగింగ్ పెయిన్ కూడా కొన్నిసార్లు పగలు ఉదయమే ఉంటుంది, కొన్నిసార్లు మధ్యాహ్నం వస్తూ ఉంటుంది, ఒకలాంటి ఫీవరిష్ ఫీలింగ్ ఉంటుంది. సో దీన్ని మనం సైనసైటిస్గా గుర్తించవచ్చు. సో దీనికి యూజువల్గా ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ స్టీమ్ ఇన్హలేషన్ చేయడము, దాని తర్వాత వామ్ వాటర్ తాగడం, వామ్గా ఉంచుకోవడము, దాని తర్వాత ఏమన్నా పెయిన్ కానీ ఎక్కువ ఉంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం. చాలాసార్లు ఇది సెల్ఫ్ లిమిటింగ్గాను మనం చేసే స్టీమ్ ఇన్హలేషన్స్ ద్వారా ఆ సైనస్ ఓపెనింగ్ తెరుచుకొని ఆ సైనస్లో ఉండే ఇన్ఫెక్షన్ ఎంటీ అయిపోయి నార్మల్ అయిపోతుంది. కాబట్టి మేజర్గా మనం యాంటీబయాటిక్ అవన్నీ వాడాల్సిన అవసరం రాదు. అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రొలాంగింగ్ మోర్ దెన్ ఏ వీక్, దాని తర్వాత కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడే కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ సెలెక్టెడ్గా మనం వాడతాం వాళ్ళలో. అంటే మీరు చెప్తున్నట్టుగా వైరల్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా అవ్వచ్చు. అంటే మరి ప్రతి సందర్భంలో యాంటీబయాటిక్స్ పనిచేయవు కదా, మరి ఎట్లా? అంటే దేనిదైనా కూడా సెల్ఫ్ లిమిటింగ్ అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాము. అలాగే మనం తీసుకునే మెజర్స్ ఇనీషియల్ స్టేజెస్లో మనం తీసుకునే మెజర్స్ ద్వారా ఎక్కడైతే ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ సైనస్ అనేది లోపల లాకప్ అయిపోవడం, దాన్ని మనం రిలీవ్ చేయగలిగితే ఏమి యాంటీబయాటిక్స్ అక్కర్లేదు దానికి. ఓకే. సో సెల్ఫ్గా లిమిట్ అవుతుంది. కొంతమందికి ఇది చాలా ఎక్కువగా బాధిస్తూ తలనొప్పి ఉండడం, తల బరువుగా ఉండడం ఇవన్నీ ఉంటుంటాయండి. అంటే మైగ్రేన్ లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే సైనస్కిను మైగ్రేన్కి సంబంధం ఉంటుందంటారా? ఇప్పుడు హెడేక్ అనే వరకల్లా చాలామంది నాకు సైనస్ ఉంది డాక్టర్ అని వచ్చేస్తుంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే సైనస్ లోపల ఇందాక నేను చెప్పినట్టు అక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్ అని రెండు ఉంటాయి. అక్యూట్ ఫేజ్ లోపల ఒకలాంటి డ్రాగింగ్ పెయిన్, ఫీవరిష్ ఫీలింగ్, కోల్డ్కి రిలేటెడ్ ఉంటుంది. క్రానిక్లో ఏంటంటే యూజువల్గా హెడేక్స్ ఏం రావు. దానిలో ఏంటంటే క్రానిక్గా డిశ్చార్జ్ రావడం, బ్లాకేజ్ ఉండడము, లేకపోతే కొంచెం ఎక్స్ట్రా ఫ్లెష్ పెరగడం లాంటి కొన్ని చేంజెస్ అవి కనబడుతుంటాయి. బట్ హెడేక్ అనే వెరీ కామన్ కంప్లైంట్. చాలామంది సైనస్ ఉంది అని అనుకుంటుంటారు. అది యూజువల్గా ఒకలాంటి స్ట్రెస్ హెడేక్ అంటే ఒకలాంటి మైగ్రేన్ అంటాం దాన్ని. వాస్కులర్ హెడేక్, మైగ్రేన్ అంటాం. దీనిలో ఏంటంటే చాలా వరకు ఏదో కొన్ని రీజన్స్ ఉంటాయి. లైక్ ఎక్కువగా సైకలాజికల్ రీజన్స్, లైక్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు. కొంతమందికి ఫిజికల్ లెవెల్లో ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేకపోతే ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు, ల్యాక్ ఆఫ్ స్లీప్, టైమ్లీ ఫుడ్ లేనప్పుడు, ఇలాగా కొన్ని ఫిజికల్ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళకి హెడేక్ ఇస్తుంటుంది. సో హెడేక్ వచ్చినప్పుడు వెంటనే అది సైనస్ అనుకోకుండా అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చింది, ఏమైనా చేంజెస్ జరిగినాయి వాళ్ళ లైఫ్లో గత 2-3 డేస్గా అబ్జర్వ్ చేసుకుంటే ఒక కామనాలిటీ అనేది ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది. యూజువల్గా ఏంటంటే ఈ స్ట్రెస్ రిలేటెడ్ అనేది కొంత యాంగ్జైటీ అట్లాంటివి ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. సో ఇది కూడా ఏజ్ ఫ్యాక్టర్ వైజ్ కూడా మనం చెప్పచ్చు. ఎక్కువగా ఈ యూత్ లేకపోతే యంగర్ ఏజ్ అడల్ట్స్ లోపల ఈ స్ట్రెస్ హెడేక్స్ అవి ఎక్కువ ఉంటాయి. వర్కింగ్ క్లాస్ పీపుల్ వీటి లోపల ఈ ఎలర్జీస్ దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు సైనసైటిస్కి దారితీయడం ఇలా కూడా ఉండొచ్చా? డెఫినెట్లీ. ఎలర్జీ అనేది బేస్. ఎందుకంటే ఎలర్జీ తోటి నోస్ లోపల ఒక నార్మల్గా జరగాల్సిన ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. అది ఆ డిస్టర్బ్ అయినప్పుడు దీని మీద సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్స్ అంటే లోకల్గా గాలిలో ఉండే బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగస్ కానీ అటాక్ చేసేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బ్డ్ ఒక ఆర్గన్ కాబట్టి అక్కడ ఇన్ఫెక్షన్ అది సెటిల్ అయిపోయి అది క్లియర్ కాకుండా ఉన్నందువలన దీర్ఘకాలికంగా సైనస్ సమస్యలు ఉంటాయి. వాళ్ళకి ఇవే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. డిశ్చార్జ్ మాటికి రావడము, అంటే వస్తుంది మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది. బ్రీతింగ్ సరిగ్గా లేకపోతే నోస్ బ్లాక్ ఉండడం, అంటే ఎక్స్ట్రా ఫ్లెష్ పాలిప్స్ అంటాము, అట్లా ఎక్స్ట్రా ఏమైనా పెరగడం ద్వారా ఒకలాంటి సిక్నెస్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఫుల్ యాక్టివిటీ వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ, టైర్డ్నెస్ ఎక్కువ అనిపిస్తుంటుంది. ఇట్లా కొన్ని కంప్లైంట్స్ని మనం గ్రూప్ చేసి చూసి వాటిని మనం డిఫరెంట్ టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా ఏంటంటే స్కాన్ ఈ మధ్య చాలా అందుబాటులో ఉన్న ఒక టెస్ట్. సిటీ స్కాన్ చేయడం వల్ల మనకి సైనసెస్లో ఉండే ప్రతి ఒక్క చేంజ్ మనకి క్లియర్గా కనబడుతుంది. దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసి ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. మోస్ట్లీ అరౌండ్ 60-70% కేసెస్ దే విల్ గెట్ బెటర్ విత్ మెడికల్ ట్రీట్మెంట్. ఓకే. హైజీనిక్ మెజర్స్ కానివ్వండి, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్ కానివ్వండి. కొంతమందికి ప్రొలాంగ్డ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. డెఫినెట్లీ ఇట్ ఇస్ వర్త్ బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ ఆపరేషన్స్ అనేవి చాలా
క్రిటికల్ ఆపరేషన్స్ మనం తొందరపడకుండా బాగా అవసరమైతేనే బాగా ఇండికేటెడ్ అయితేనే చేయించుకోవడం బెటర్, బికాజ్ దేర్ ఆల్ ఇర్రివర్సిబుల్ చేంజెస్ వచ్చేస్తాయి నోస్లో ఒకసారి మనం ఆపరేషన్ చేశాక. అంటే ఏం చేస్తారు సైనసైటిస్? బేసిక్గా సైనస్ ఆపరేషన్స్ మనం ఇందాక చెప్పినట్టు ఆ రీజన్ ఏదైతే సైనస్ ఓపెనింగ్ అంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా నేరోగా ఉండడంతో సైనస్ లోపల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఆ సైనస్ ఓపెనింగ్స్ని మనం వాటిని వైడెన్ చేస్తాం. దాన్ని ఎసెన్షియల్ ఎండోస్కోపిక్ సర్జరీ అంటారు. త్రూ ఎండోస్కోపీ బయట ఏం కట్స్ లేకుండా త్రూ ఎండోస్కోపీ ఎక్కడైతే ఈ ప్రాబ్లమ్ని మనం సిటీ స్కాన్ ద్వారా చాలా ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. సో ఆ పర్టికులర్ పేషెంట్కి ఏం అవసరం ఉంది, ఏ ఆపరేషన్ చేస్తే ఎంత మినిమం ఆపరేషన్ చేస్తే పేషెంట్కి బాగా అవుతుంది అనేది మనం చేయొచ్చు. దీనిలో ఇప్పుడు రకరకాల బెలూన్ సైనోప్లాస్టీ అని కూడా ఉంది. దానిలో ఏంటంటే ఏమి కట్ చేయరు, లోపల ఒక బెలూన్ లాంటిది లోపలికి పంపించి ఎక్కడైతే ఆ నారో జోన్స్ ఉన్నాయో వాటిని వైడెన్ చేస్తాం. వైడెన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఒరిజినల్ ఫంక్షన్ రిస్టోర్ అవుతుంది. సో ఒరిజినల్ ఫంక్షన్ డిస్టర్బ్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి దాన్ని రిస్టోర్ చేస్తాం. సో బెలూన్ సైనోప్లాస్టీ అనేది ఇంకా సింపుల్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద సైనస్ ప్రాబ్లమ్. దానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. అలాగే ఈ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అనే దానికి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఎవరికి ఏది అవసరం ఉంటుందో దాని ప్రకారంగా మనం. మీరు ఈఎన్టీ సర్జన్ కాబట్టి ఇంకొక పాయింట్ అండి, అంటే నవేడేస్ టాన్సిలైటిస్ కానీ ఎడినోయిడ్స్ ఇవన్నీ చిన్నపిల్లలకి సంబంధించిన సమస్యలు అనుకునేవాళ్ళు. ఈ మధ్య పెద్దవాళ్ళలో కూడా వినడం, వాళ్ళకు కూడా సర్జరీలు జరగడం చూస్తున్నాం. ఎందుకంటారు? మీరు అన్నట్టుగా అది చిన్నపిల్లల్లో ఉండే జబ్బు. ఎందుకంటే బేసిక్గా టాన్సిల్స్ ఎడినాయిడ్స్ అనేవి మనం ఒక ఇమ్యూనిటీ ప్రాసెస్లో కొన్ని భాగాలు. అంటే ఇమ్యూనిటీని తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి ఏదైనా ఒక శాంప్లింగ్ జరుగుతుంది. శాంప్లింగ్ అంటే అది వైరస్ కానివ్వండి, ఏదైనా ఒకటి శాంప్లింగ్ జరిగినప్పుడు బాడీ లోపల ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ మొదలయ్యి దానికి యాంటీబాడీస్ బాడీ తయారు చేసుకుంటుంది. సో ఇది దీన్ని ఇమ్యూనిటీ ప్రాసెస్ అంటారు. వీటికి ముఖ్యమైనవి అడినాయిడ్ టాన్సిల్స్. వెరీ చిన్నగా ఉన్నప్పుడు, అంటే అప్పుడే 6 months బేబీస్ నుంచి మనం తీసుకుంటే ఒక 5 years వరకు చూస్తే ఇవి చాలా అవసరం ఉంటుంది. బట్ ఇన్ ద ప్రాసెస్ వాటికి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడంతో అవి చాలా పెద్దగా అయిపోతుంది, సైజ్ పెద్దగా అయిపోయి వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి. లైక్ ఈ లాస్ట్ 1 yearలో పోస్ట్ కోవిడ్ లోపల ఈ పర్టికులర్ ప్రాబ్లం విపరీతంగా పెరిగిపోయింది. అంటే అబ్నార్మల్లీ సైజ్ అయిపోతున్నాయి. దాంతో ప్రాబ్లమ్స్ రావడంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. బట్ టాన్సిల్స్ అనేవి తర్వాత న్యాచురల్గా రిగ్రెస్ అయిపోయి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉంటారు. బట్ తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేదానికి బేసిక్గా వాళ్ళు కన్జ్యూమ్ చేసే ఫుడ్ లేకపోతే వాటరు డిఫరెంట్ ఐటమ్స్ తోటి వాళ్ళకి తిరిగి రావచ్చు. ఓకేనండి రాంబాబు గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. అలర్జీ అంటే ఒక ఇమ్యూనిటీ తగ్గడమే, రకరకాల ఎలర్జెన్స్కి గురైనప్పుడు ఎలర్జీ లాంటి సిమ్టమ్స్ వస్తుంటాయని. అయితే వాటికి స్కిన్ మీద కానీ లేకపోతే రెస్పిరేటరీ సిస్టమ్ కానీ స్టమక్లో కానీ ఇలాగ ఎన్నో రకాల కారణాల వల్ల ఎన్నో రకాల ఎలర్జీస్కి గురవుతూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఎలర్జెన్స్ని గుర్తించి వాటికి దూరంగా ఉండడం, ఆ ఎలర్జెన్స్ని గుర్తించడానికి కూడా నవేడేస్ ఎన్నో రకాల టెస్టులు ఈజీగా గుర్తించగలగడం కూడా జరుగుతుందని. అయితే ట్రీట్మెంట్స్లో ఇమ్యూనోథెరపీ కూడా అందుబాటులో ఉందని, దానివల్ల మంచి రిజల్ట్స్ ఉంటున్నాయని. అంతేకాకుండా సైనసైటిస్కి ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ వాడకూడదని, సరైన సమస్య దాని కారణం నిర్ధారించిన పరీక్షలైన తర్వాతనే సరైన గైడెన్స్ తోటి ట్రీట్మెంట్ డాక్టర్ సలహా మేరకు తీసుకుంటే సైనసైటిస్కి కూడా దూరంగా ఉండవచ్చని అపోలో హాస్పిటల్ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ కోకా రాంబాబు గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.